హాయ్! మేమైతే 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేశామండి. ఈ 2 డేస్‌లో మేము 6 టెంపుల్స్ అయితే విజిట్ చేశాము. నేను ఈ 6 టెంపుల్స్ సింగిల్‌గా వీడియో చేశానండి. అంటే టికెట్స్ ప్రైసు, టైమింగ్స్, ఎలా వెళ్ళాలి, హిస్టరీ కొంచెం అలాగా మీకు వీలైతే చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. ఆహ్, అలాగే మనం తిరుపతి టు అన్నవరం అంటే మేమెక్కడ స్టే చేశాము, ఏ టైమింగ్‌కి వెళ్ళామనేది నేను చెప్తాను ఈ వీడియోలో. మేమైతే మార్నింగ్ తిరుపతి టు అన్నవరం అంటే మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయ్యామండి డే 1. డే 1 5:30కి స్టార్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే మనం ప్యాక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మధ్యలో మంచి హోటల్స్ ఉంటాయి. కానీ మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళలేము. ఓపెన్ ఉండవు. ఆ తర్వాత హోటల్స్ ఉండవండి అంతగా. సో, మనం ప్యాక్ చేసుకోవడం మంచిది. ఇంక అలాగే మేము 5:30కి స్టార్ట్ అయితే 9:30కి అంతా కోటప్పకొండలో ఉన్నామండి. అక్కడ వెళ్ళేకి 9:30 అయిందండి మార్నింగ్. 5:30-9:30 పట్టింది. తిరుపతి టు కోటప్పకొండ. ఇంక మనం 9:30కి అంతా టెంపుల్‌లో ఉంటే అట్‌లీస్ట్ 10:30 అవుతుందండి కిందికొచ్చేళ్ళకి. శీఘ్రదర్శనం టికెట్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది. ప్లస్ దగ్గరగా అవుతుంది. పైన కూడా ఒక పుట్ట ఉంటుందండి స్టెప్స్ ఎక్కెళ్తే దర్శనం అయ్యాక. అక్కడ ఒక పుట్ట బావుంటది. పెద్దగా ఉంటది. మనం దర్శించుకోవచ్చు. అక్కడే పాలమ్ముతారు. ఆడ కొనుక్కొని మనం పుట్టలో పోయొచ్చండి పాలు. మనం కిందకి దిగేలకే 10:45 అవుతుందండి మార్నింగ్. 10:45 టు 12 మధ్యాహ్నం 12 అవుతది మనం మంగళగిరి చేరుకోవడానికి. సో, మేము కోటప్పకొండ నుంచి డైరెక్ట్‌గా మంగళగిరి వెళ్ళిపోయామండి. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైనుంటది. కింద దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటుంటది. ఫస్ట్ పైన వెళ్ళిపోయాము. ఎందుకంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తొందరగా క్లోజ్ చేస్తారనమాట. సో, అందుకని పైన దర్శించుకొని ఫస్ట్ అక్కడ కూడా శీఘ్ర దర్శనం టికెట్ వచ్చి 100 అండి. తొందరగా దర్శనం అయిపోతది. అలాగే పానకం కూడా అమ్ముతారు. అక్కడ పానకం కొనుక్కొని దేవుడికి కొంచెం నోట్లో పోసి మిగతాది మనకు ప్రసాదంగా ఇస్తారండి. అక్కడ పైన మేము అక్కడ దర్శనం అయిపోయాక కిందికొచ్చామండి. దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి. ఈ టెంపుల్ అయితే 1:30 వరకు ఓపెన్ ఉంటది. సో, మేము కిందికొచ్చేలకే 1:15 అయింది. కాబట్టి 1:15కి దర్శించుకొని దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌ని మేము ఇప్పుడు 1:30కి అయితే విజయవాడకి స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్నూన్. అక్కడ మేము హోటల్‌కి వెళ్ళేలకే 2 అయిందండి. హోటల్ మినర్వాలో రూమ్స్ బుక్ చేసుకున్నాము. రూమ్స్ అంతా బాగా క్లీన్‌గానే ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము హోటల్‌కి వెళ్ళేలకే మధ్యాహ్నం 2 అయిందండి. ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేలకే 3:30 అయిపోయింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6కి అట్లా అమ్మవారి టెంపుల్‌కి బయలుదేరాము. మనం ఇక్కడ ₹500 టికెట్ తీసుకుంటే దర్శనం దగ్గరగా అవుతుంది. ప్లస్ చాలాసేపు చూపిస్తారండి. మేము అదే తీసుకున్నాము. చాలా బాగా దర్శనం అయ్యింది అమ్మవారిది. తర్వాత మేము దర్శించుకొని రిటర్న్ హోటల్‌కి వెళ్ళిపోయాము. హోటల్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ 9:30కి అట్లా బయలుదేరామండి డే 2. విజయవాడ టు నర్సాపూర్. మాకు 9:30కి బయలుదేరితే 11:35 అయిందండి నర్సాపూర్ వెళ్ళడానికి. అంటే నర్సాపూర్కి వెళ్తే అక్కడ ఫెర్రీ ఉంటుంది. మనం ఓన్ వెహికల్ కాబట్టి ఫెర్రీలో అయితే కారు, బైక్, ఆటో అన్నీ ఎక్కిస్తారండి ఫెర్రీలో. సో, మనకి నర్సాపూర్ టు సకినేటిపల్లి జస్ట్ 10-15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చండి. అది గోదావరి దాటొచ్చు. చాలా బాగుంటుంది అది ఇలా వెళ్ళడము. ఇంకా సకినేటిపల్లి నుంచి అంతర్వేదికి 30 మినిట్స్ పడుతుందండి. చాలా బాగుంటుంది ఆ రూట్ కూడా. ఎక్కడ చూసినా చేపల చెరువులు, కొబ్బరి చెట్లు ఇవే కనిపిస్తాయన్నమాట. మనం అంతర్వేదికి వెళ్ళాక శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే ₹100 అండి. తొందరగా దర్శనం అయిపోతుంది. మాకైతే 12:20కి అంతా అంతర్వేది టెంపుల్లో ఉన్నాం. జస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే. సకినేటిపల్లి నుంచి మేమైతే శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకున్నామండి. అందుకే మాకు తొందరగా దర్శనం అయిపోయింది. 15-20 మినిట్స్ లోపల దర్శనం చేసుకొని మేము టెంపుల్ బయటకు వచ్చేసాము. 12:45కి అంతా టెంపుల్ నుంచి మేము అన్నవరం స్టార్ట్ అయిపోయామండి. మధ్యలో లంచ్కి ఒక 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే రెస్టారెంట్స్ ఏం అంతగా లేవు. సో, వెతుక్కొని లంచ్ చేసేలకే మాకు 45 మినిట్స్ అక్కడే సరిపోయింది. సో, అన్నవరం చేరుకునేలకే మాకు 4:30 అయిందండి ఈవినింగ్. మేము హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. సో, రూమ్స్ అయితే క్లీన్‌గానే ఉన్నాయి. ఇంకా మనకు ఫుడ్ కావాలంటే వాళ్ళే తెచ్చిస్తారు పే చేస్తే.
అది చాలానే బాగుండింది హోమ్ స్టే. ఇంకా పైన అన్నవరంలో కావాలంటే బుక్ చేసుకోవచ్చు మనము ఆన్లైన్ ద్వారా. మేమైతే హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. మేము టెంపుల్ దగ్గరికెళ్ళేలకి ఈవినింగ్ 6:45 అయిందండి. టెంపుల్‌కి లోపలికెళ్ళేలకి. సో, దర్శనం అయితే బాగా జరిగింది. మనం శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే ఏ టెంపుల్‌లో అయినా మనకి దర్శనం చాలా తొందరగా జరుగుతుందండి. ఒకవేళ క్రౌడ్ ఉన్నా కూడా. సో, ఇలాగ మా 2 డేస్ ట్రిప్ ప్లాన్ అయితే అయిపోయిందండి. మేము అన్నవరంలో నైట్ స్టే చేసేసి మార్నింగ్ ఆహ్, తిరుపతికైతే రిటర్న్ ఎళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.